నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో 6 నిందితులను సిరిసిల్ల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. 16,16,000 రూపాయలు స్వాధీనం చేసుకుని బ్యాంకు ఖాతాలో ఉన్న 46,21,000 రూపాయలు ఫ్రీజ్ చేసినట్లు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మహేష్ బిగతే వివరాలు వెల్లడించారు. సివిల్ సప్లై వెబ్సైట్ లో తప్పుడు వివరాల అప్లోడ్ చేసి నకిలీ ట్రక్ చిటీల ఆధారంగా ప్రభుత్వ నిధుల మళ్లింపు చేసినట్లు గుర్తించామన్నారు. రుద్రాంగి, బద్దినపల్లి, ఐకేపీ కేంద్రాల పేరుతో విడుదలైన నిధులను నిందితులు పంచుకున్నట్లు దర్యాప్తులో తేలింది. సివిల్ సప్లై మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం నిందితులను అరెస్ట్ చేసిందని ఎస్పీ వెల్లడించారు. ఫ్రేమ్ రాదు, మరి ఇంకపోతే ఫ్రేమ్ రాదు. అయిపోయినాక ఫ్రేమ్ కొట్టుకోండి. అయిపోయినాక సార్ ఇప్పుడే మాట్లాడే ఫోటో తీసుకున్నాక సార్ మిడిల్ ఎట్లా పెడతారు సరిగ్గా. ये 3 फेक ट्रक शीट लो IKP सेंटर टैब ऑपरेटर मिनोल and mainly all this 30 lorry lo manager is given main manager Vijay Kumar. Now investigation nurse undi, so ippudu varaku only 8% we have established. There is possibility to further more accused also unnai, so we are investigating.